విశ్వరూపిణి వాసవి అంటున్నాం. ఎందుకని? మన ఆర్యవైశ్యుల ఇంట జన్మించిన మన ఇంటి ఆడపడుచునైన అమ్మవారికి మరి సమస్త కులాల వారు, సమస్త మతాల వారు, సమస్త జనాలు ఉన్నటువంటి విశ్వానికే విశ్వదేవత అని ఎందుకు అంటున్నామో తెలుసా? మనకి చూడండి, అనేక మంది దేవుళ్ళు ఉంటారు. ఏ దేవుడైనా, ఏ దేవతైనా ఈ కులంలోనే జన్మించాలి, ఈ వర్గంలోనే జన్మించాలి అని అనుకోరండి. మనం చాలా మంది అనుకుంటూ ఉంటారు, అమ్మవారు ఆర్యవైశ్యుల ఇంట జన్మించింది కనుక ఆర్యవైశ్యులకే కులదేవత, లేదా ఆర్యవైశ్యులే పూజించాలి, అసలు అమ్మవారు వెలసిందే ఆర్యవైశ్యుల కోసము అని అనుకుంటారు చాలా మంది. కాదండి, దేవుడు ఏ కుల వర్గ అనేది లేకుండా అవతారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అందుకే చూడండి, ఉదాహరణకి బ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి రాఘవేంద్ర స్వామి బ్రాహ్మణులకు మాత్రమే పూజనీయత ఉన్నారా? బ్రాహ్మణులు మాత్రమే ఈ రోజున పూజిస్తున్నారా రాఘవేంద్ర స్వామిని? అందరూ పూజిస్తున్నారు. అలాగే క్షత్రియ కులంలో జన్మించినటువంటి మరి శ్రీరామచంద్రుణ్ణి ఈ రోజున క్షత్రియులే పూజిస్తున్నారా? రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాత్ముడు, ధర్మ స్వరూపమైన రామావతారం అన్నమాట. మరి అలాంటిది ఆ రామచంద్రుని అందరూ పూజిస్తున్నారు. అలాగే యాదవులలో ఇళ్లలో పెరుగుతూ ఉండినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని యాదవులు మాత్రమే పూజిస్తున్నారా? కాదు. అలాగే విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించిన బ్రహ్మంగారిని ఆయన వాళ్ళకు మాత్రమే పూజ చేసింది కదా? వారి కోసమే ఆయన కాలజ్ఞానాన్ని రాశారా? ఆయన రాసిన కాలజ్ఞానం లోకానికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన వాసవి మాత కూడా అమ్మవారు బోధించినటువంటి అహింసా తత్వం మన ఆర్యవైశ్యుల కోసమే అహింసను అమ్మవారు తెలియచేసిందా? సమస్త ప్రజలు అహింసను పాటిస్తూ ఉన్నారు, సమస్త జనులు ఆ అహింస పద్ధతిలో నడుస్తూ ఉన్నారు. అందుకనే అమ్మను విశ్వదేవతా వాసవి, విశ్వరూపిణి వాసవి అని ఈ రోజుకి మనం అమ్మవారికి పూజలు చేస్తూ మన ఇంటి ఆడపడుచుగా అమ్మవారికి ఆర్యవైశ్య కులదేవతగా మనం పూజలు జరుపుతూ ఉన్నాం. జై బోలో